నమస్తే ఫ్రెండ్స్. ఈ రోజు బైబిల్లో చాలా మందికి తెలియని ఒక గొప్ప స్త్రీ గురించి తెలుసుకుందాం. మోషే భార్య జిప్పోరా. మోషే మిద్యానులో ఉన్నప్పుడు యిత్రో అనే యాజకుడి కుమార్తె జిప్పోరాను వివాహం చేసుకున్నాడు. వాళ్లకు జర్షం మరియు ఎలియజా అనే ఇద్దరు కుమారులు పుట్టారు. ఒకరోజు దేవుడు మోషేకు ఆజ్ఞ ఇచ్చాడు, ఈజిప్టులో ఉన్న నా ప్రజలను చెర నుండి విడుదల చేయు అని. మోషే తన కుటుంబంతో ఆ ప్రయాణం మొదలుపెట్టాడు. కాని మార్గమధ్యలో అనుకోని సంఘటన జరిగింది. దేవుని కోపం మోషేపై వచ్చిందని బైబిల్ చెబుతుంది. ఎందుకంటే మోషే తన కుమారునికి సున్నతి చేయలేదు. ఇది దేవుడు అబ్రహాముతో చేసిన ఒడంబడికకు ముఖ్యమైన చిహ్నం. ఆ పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందో ఊహించుకోండి. మోషే ప్రాణం ముప్పులో ఉంది. అప్పుడు జిప్పోరా ధైర్యంగా ముందుకు వచ్చింది. తక్షణమే ఒక రాయి తీసుకుని తన కుమారునికి సున్నతి చేసింది. ఆ చర్య ద్వారా దేవుని తీర్పు ఆగిపోయింది. మోషే ప్రాణం రక్షించబడింది. ఒక భార్య తన కుటుంబాన్ని, తన భర్త సేవను కాపాడటానికి ఎంత ధైర్యంగా నిర్ణయం తీసుకుందో ఈ కథ తెలియజేస్తుంది. ఆమె దేవుని ఆజ్ఞను ప్రాధాన్యతగా తీసుకుంది. జిప్పోరా మనకు చెబుతోంది, విశ్వాసం మాటల్లో మాత్రమే కాదు, చర్యల్లో కూడా ఉండాలి. కుటుంబాన్ని నిలబెట్టేది, రక్షించేది ఎంతోసార్లు స్త్రీ విశ్వాసమే. ఫ్రెండ్స్, ఇలాంటి తెలియని బైబిల్ మహిళల కథలు ఇంకా వినాలంటే సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మీ కుటుంబానికి కూడా రక్షణ, ఆశీర్వాదం ఇవ్వుగాక.